ఒక 26 సెకండ్ల వీడియో ఇంటర్నెట్ లో 2 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. అదే వీడియో నిజ జీవితంలో ఒక నిండు ప్రాణాన్ని తీసింది. కేరళలో టెక్స్టైల్ వర్కర్ గా పనిచేసే దీపక్ ఈ రోజు మన మధ్య లేడు. కారణం సోషల్ మీడియాలో జరిగిన ఇన్స్టంట్ జస్టిస్. అవును, ఇన్స్టంట్ జస్టిస్ వల్ల ఒక మనిషి చనిపోయాడు. ఒక మహిళ ఇతను నన్ను బస్సులో తాకుతున్నానని ఒక వీడియో పెట్టింది. నిజం బయటపడే లోపే సమాజం అతను ఉమనైజర్ గా డిసైడ్ చేసింది. ఆ అవమానం భరించలేక అతను చనిపోయాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఆరోపణ చేసిన మహిళ ఒక సైకాలజిస్ట్, ఒక లెక్చర్ మరియు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఒక మనిషి మెంటల్ హెల్త్ గురించి చదువుకున్న ఆవిడకి పబ్లిక్ షేమింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. అసలు బస్ లో ఏం జరిగింది? ఆమె నిజం చెప్తుందా లేక వ్యూస్ కోసం ఒక అమాయకుని బలి తీసుకుందా? ఈ రోజు ఎమోషన్స్ పక్కన పెట్టి లాజిక్ తో మాట్లాడదాం. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ ఆర్. గోవిందపురం నుండి పైనూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు. శుక్రవారం సాయంత్రం దీపక్ తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. అదే బస్సులో ఈ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ ఉంది. ఆమె వీడియో తీయడం మొదలుపెట్టింది. ఇతను నన్ను కావాలని తాకుతున్నాడు, దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఆమె ఆ వీడియోను ఇంటర్నెట్ లో పెడితే జనం రెండుగా విడిపోయారు. ఆమె వాదన ఏంటంటే దీపక్ నాకన్నా ముందు ఒక అమ్మాయిని ఏడిపించాడు, ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, కెమెరా ఆన్ చేసినా కూడా భయం లేకుండా కంటిన్యూ చేశాడు, అందుకే ఎక్స్పోజ్ చేశానని. ఇంకో వర్గం వాదన ఏంటంటే ఆ వీడియోని క్షుణ్ణంగా గమనిస్తే బస్సులో చాలా ఖాళీ ఉంది, కానీ ఆ మహిళే కావాలని దీపక్ వైపు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీపక్ కెమెరా వైపు చూడటం లేదు, కిటికీ వైపు బయటకు చూస్తున్నాడు. అతనికి తను రికార్డ్ అవుతున్నాడని కూడా తెలిసినట్లేదు. బస్ కుదుపుల వల్ల అనుకోకుండా తగిలి ఉండొచ్చు కదా. దీపక్ ఎందుకు చనిపోయాడు? సమాజం నన్ను తప్పుగా అనుకుంటుంది, నా పరువు పోతుంది, మా అమ్మ నాన్న తలదించుకుంటారన్న భయంతో చనిపోయాడు. అంత భయం ఉన్న మనిషి ఒక మహిళ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేస్తుంటే అంత ధైర్యంగా ఎలా తప్పు చేస్తాడు? ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది కదా. ఒకవేళ అతను నిజంగా కామాంధుడు అయితే వీడియో తీస్తున్నప్పుడు మొహం దాచుకుంటాడు, లేదా పారిపోతాడు, లేదా గొడవ పడతాడు. కానీ వీడియోలో దీపక్ చాలా నార్మల్ గా బయటకు చూస్తూ ఉన్నాడు. అంటే అతనికి తను తప్పు చేస్తున్నానే భావం ఎక్కడ లేదు. కానీ ఆ వీడియో రాత్రికి రాత్రి వైరల్ అయ్యాక నువ్వు రాంగ్ పర్సన్ అని ప్రపంచం ముద్ర వేసేసరికి ఆ మనిషి తట్టుకోలేకపోయాడు. ఆరోపణ చేసిన మహిళ ఒక సైకాలజిస్ట్. ఒక మనిషిని పబ్లిక్ గా అవమానిస్తే, పబ్లిక్ హ్యూమిలేషన్ చేస్తే అది అతని మానసిక స్థితిని ఎలా దెబ్బతీస్తుందో ఆమెకు తెలియదా? దీపక్ ఫ్రెండ్స్, బాస్ అతనికి సపోర్ట్ చేశారు. మనం లీగల్ గా ఫైట్ చేద్దాం అన్నారు. కానీ దీపక్ అన్న మాట ఒక్కటే, న్యాయం గెలిచే లోపు నా పరువు పోతుంది, జనం నన్ను ఇంకా నమ్మరు అని. ఇదే ఈ రోజు సోషల్ మీడియా చేస్తున్న దారుణం. కోర్టు ఏం చెప్తున్నాయి? నేరం రుజువయ్యే వరకు ఎవరూ నేరస్తులు కాదు, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సోషల్ మీడియా ఏం చెప్తుంది? ఆరోపణ వస్తే చాలు నువ్వు నేరస్తుడివి, గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. ఆమెకు అన్యాయం జరిగి ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కండక్టర్ కి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ వీడియో తీసి ఎడిట్ చేసి దానికి మ్యూజిక్ పెట్టి రీల్స్ లో పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? న్యాయమా లేక కంటెంటా లేక వ్యూస్ కోసం? ఇప్పుడు ఆమె అతను చనిపోతాడని నేను అనుకోలేదని మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేసింది. కానీ ఆ ఒక్క పోస్ట్ తిరిగి రాని ప్రాణాన్ని తీసింది. ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సింది 2 విషయాలు. మొదటిది, డోంట్ యాక్ట్ ఇన్స్టంట్లీ. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో చూసి వెంటనే జడ్జిమెంట్ ఇవ్వకండి. 20 సెకండ్ల క్లిప్ లో మొత్తం నిజం ఎప్పుడు దాగి ఉండదు. మీ కామెంట్ ఫన్నీగా ఉన్నంత వరకు ఒకటే, కానీ ఒక చావుకు కారణం కాకూడదు. రెండవది, డెవలప్ థిక్ స్కిన్. ఈ రోజు సోషల్ మీడియా అనేది ఒక అడవి, అన్రెగ్యులేటెడ్ జంగిల్. అలాంటిది ఎవరైనా మన మీద నింద వేయొచ్చు. అలాంటప్పుడు భయపడి చనిపోకండి, నిలబడండి, పోరాడండి. ఎందుకంటే నిజం గెలవడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా గెలుస్తుంది. దీపక్ స్నేహితులు ఇప్పుడు కోర్టులో పోరాడుతున్నారు. ఆ మహిళపై కేసు నమోదైంది, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఇకనైనా ఈ సోషల్ మీడియా ట్రయల్స్ ఆపేద్దాం, న్యాయాన్ని న్యాయస్థానాలకే వదిలేద్దాం.